హాయ్ అండి, నేను శ్రావణి. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. ఈ బెండకాయ ఫ్రైని ఎప్పుడు చేసినా జిగురు వస్తుంది కదా, అలా జిగురు రాకుండా బెండకాయని ఫ్రైగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందుగా బెండకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఈ వాష్ చేసుకున్న బెండకాయలని తడి లేకుండా ఒక డ్రై క్లాత్తో శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఆ బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని 2 బ్యాచెస్గా డివైడ్ చేసుకొని 1 by 1ని కొంచెం ఆయిల్ వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా ఎందుకంటే మొత్తం ముక్కలను ఒకేసారి వేసేస్తే జిగురు వస్తుంది కాబట్టి ఇలా బ్యాచ్లుగా డివైడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓవర్ ఫ్రై చేసుకోకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి పోపు కోసం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు గింజలు బాగా ఫ్రై అయిన తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఒక మీడియం ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పావు స్పూను పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఈ ముక్కల్లో ముందు మనం సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కూరకు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 6 లేదా 8 వెల్లుల్లిని తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. తరువాత 8 లేదా 10 ఎండుమిరపకాయలు తీసుకొని మిక్సీ జార్లో ఇలా చిల్లీ ఫ్లేక్స్ లాగా తయారు చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి చిల్లీ ఫ్లేక్స్ అనేవి ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే వాటి ఫ్లేవర్ అనేది ముక్కలకి పడుతుంది. ఇలా కాసేపు ఫ్రై చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూను ధనియాల పౌడర్ అండి యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకోవాలి. చివరిగా ఒక స్పూను ఎండు కొబ్బరిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో అంతే, మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీని టేస్ట్ రివ్యూని మా అబ్బాయి చెప్తాడు, చూడండి. బెండకాయ కూర ఎలా ఉంది? Thank you for watching. If you like this video, please like, share, comment. And don't forget to subscribe my channel.